మరో ఎంతేమిటి అంటే వెరైటీ ఫ్యామిలీ రింగ్ ఏమంట. ఎదురుగా ఉన్న నంబర్లో రింగ్ పూర్తిగా పడాలంట. 2 రింగులు ఒకేసారి వేయరాదు, క్రాస్గా వేయరాదు. మీరు వేసిన నెంబర్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మీకు ఇవ్వబడుతుంది అని చెప్పి పెట్టాడు. ఆట విధానం నచ్చితే ఆడవాళ్ళను నో ట్రయల్స్ అని చెప్పి అన్నాడు. ఇక్కడైతే చాలా నెంబర్స్ కనిపిస్తున్నాయి. వీటి కింద మరి బాక్స్లో ఏముంటాయో తెలీదు. బాక్సుల మీద బాక్స్ చూపిస్తున్నారు. రింగు వాటి మీద పడితే కనుక మనకి అది ఇచ్చేస్తాడంట. ఓకే ఆ చివర చూడండి, వాటి మీద నంబర్లు ఉన్నాయి. ఇక్కడ ఏ అయితే నంబర్లు ఉన్నాయో ఆ ప్లే ఐటమ్స్ అన్నిటి మీద అక్కడ నంబర్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. సో వీళ్ళైతే ఆడుతున్నారు. వీళ్ళైతే రింగులు వేస్తున్నారు, రింగ్స్ అయితే వేస్తున్నారు. పైనుంచి వేయమనండి, అలా కాదు. అరే ఇక్కడ నుంచి అయితే పిల్లలు ఇసురుతున్నారు చూడండి. చూడండి పిల్లలు అయితే ఆడుతున్నారు. ఒక్క రింగ్ కూడా పడట్లేదు. వీళ్ళు ఏదో టెక్నిక్ వాడినట్టున్నారు, అలా అయితే రింగ్స్ పడట్లేదు. ఇదైతే నేను మూవీస్లో మాత్రమే చూశాను. ఇప్పుడైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మూవీస్లో కాదు, ఇది వెరైటీ ఫ్యామిలీ గేమ్ అంట. ఛాన్సులు ఇవ్వబడవు, 2 ఛాన్సులు ఇవ్వబడవు. 2 ఛాన్సుల్లో పడేసిన వాటిని కౌంట్ చేసిన నెంబర్కి ఒక బహుమతి ఇవ్వబడుతుందంట. ఆ బాల్తో అక్కడ నిలబెట్టిన వాటిని కొట్టాలండి. అన్నీ ఒకేసారి పడిపోవాలా ఉంది. మరి అది సాధ్యమో కాదో మనకు తెలీదు. సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఆట. ఇదేంటో అనుకునే వాళ్ళం, ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మరో గేమ్ అయితే ఉంది. ఇదేదో వెరైటీ గేము. అంటే ఈ బాల్స్ ఇస్తాడు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రింగ్స్. ఆ ఇచ్చినటువంటి బాల్స్ ఇక్కడ వదిలితే ఒక్కొక్క బాల్ ఒక్కొక్క దాంట్లో పడాలంట. అలా పడితే కనుక ఆ పైన ఉన్నటువంటి సామాన్లు అయితే ఇస్తాడు. ఇక్కడ ఆల్రెడీ చాలామంది ట్రై చేస్తున్నారు పిల్లలు కూడా. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి బాల్స్ వదిలితే ఆ చెక్స్లో పడాలన్నమాట. అలా పడితే కనుక ఈ పైన ఉన్నటువంటి సామాన్లు అయితే ఇస్తారు. అందరూ ట్రై చేసి ఫెయిల్ అయిపోతున్నారు. ఇక్కడ మరో వెరైటీ గేమ్ ఉంది. ఇక్కడున్న గేమ్ అయితే ఇక్కడున్న గ్లాసులు పేర్చారు. ఆ గ్లాసులు అయితే కొట్టాలి. ఒక్కసారి బాల్తో కొడితే మొత్తం గ్లాసులన్నీ పడిపోవాలి. గ్లాసులన్నీ పడిపోతే మనకి ఇక్కడ ఏవో ఇస్తారనుకుంటా, టెడ్డీ బేర్స్ ఇస్తాడంట. వావ్, ఇక్కడ మరో వెరైటీ గేమ్ ఉందండి. నేను అబ్బాయి గారు సినిమా చూసినప్పుడు చూశాను. గన్తో పేలిస్తే అక్కడ ఉన్న బాల్స్ అన్నీ పగిలిపోవాలి. బాల్స్ అన్నీ కాదు, ఒక్కొక్క బాల్ పేలాలి. పేలితే ఇక్కడ కూడా ప్రైజ్ మనీ అది ఇస్తారు. బాబు అయితే కొడుతున్నాడు. పేరెంట్ భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల్ని తీసుకొచ్చి. ఎగ్జిబిషన్స్ ఇలాంటి స్టాల్స్కి పిల్లల్ని తీసుకురావాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివే పిల్లల్ని కూడా ఇలా తీసుకొస్తే కొంచెం రిలాక్స్ అవుతారు. వాళ్ళే కాదు, ఎవరైనా పిల్లలందరినీ కూడా తీసుకురండి. తక్కువ ప్రైస్లోనే 80 రూపీస్ అయితే టికెట్ ప్రైస్ ఉంది పర్ హెడ్ వచ్చి. సో తీసుకొచ్చి ఇక్కడ పిల్లలతో ఈ గేమ్స్ అవి ఆడిస్తే బాగుంటుంది. ఇక్కడైతే యారోస్ ఉన్నాయి. ఈ యారోస్తో గురి చూసి అక్కడ ఉన్నటువంటి టార్గెట్ని కొట్టాలి. సో ఇక్కడ కూడా సేమ్ టెడ్డీ బేర్సే ఇస్తారు. ఇక్కడ ఫుడ్ అయితే ఉంది, వెరీ హెల్దీ డైట్ ఇది. వేరుశనగ పల్లీలు అన్నమాట. వావ్.